వెల్కమ్ టు స్వతంత్ర. వెల్కమ్ టు బిగ్ టాక్ షో. నా పేరు చిరంజీవి. ఢిల్లీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనలకు ఫుల్ స్టాప్ పడింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో సీజేపీ ఆందోళనలు విరమించింది. ఇది విద్యార్థుల విజయంగా ప్రతిపక్ష నేతలు అంటున్నారు. విద్యా వ్యవస్థను బీజేపీ ఆర్ఎస్ఎస్ భ్రష్టు పట్టించిందని రాహుల్ గాంధీ విమర్శించారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులపై విచారణ జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇక మరోవైపు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నేటి తరం ఆలోచనలపై కీలక కామెంట్స్ చేశారు. నేటి జనరేషన్ ప్రతి విషయానికి లాజిక్ అడుగుతోందన్నారు. దేవుల బొమ్మలుగా కోతి ఏనుగు తలల్ని ఎందుకు చూపుతున్నారని నేటి జనరేషన్ అడుగుతుందని ఆయన ఉదాహరించడం విశేషం. ఇప్పటి యువత ఒకప్పటి యువతలా ఆలోచించడం లేదని, నేటి యువతరం ఆలోచన తీరు పూర్తిగా మారిపోయిందన్నారు. నేడు కుటుంబాల్లో పెద్దలు పిల్లల మధ్య మాటలు చాలా తగ్గాయని, పిల్లలకు ఎక్కువ సమయం ఇవ్వాలని, వారితో మాట్లాడాలని ఆయన కోరారు. ఈ అంశంపైన మనం ఇవాళ బిగ్ టాక్ చర్చలో డిస్కస్ చేద్దాం. రైట్, మనతో పాటు బిగ్ టాక్ చర్చా కార్యక్రమంలో రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ నాయకులు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. అదేవిధంగా శ్యామ్ ప్రసాద్ గారు, కాంగ్రెస్ నాయకులు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ రామ్మూర్తి గారు చెప్పండి. సార్ నమస్కారం. నమస్కారం. సార్ మీరు ఎలా చూస్తున్నారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని? 100% చేయాల్సిందండి. ఎందుకంటే రాజీనామా కోరింది, దేశం మొత్తం కోరింది. యువతతో పాటు అన్ని పార్టీలు అంత ముక్త కంఠంతో విద్యార్థుల వైపు నిలబడ్డది. ముఖ్యంగా ఏంటంటే ఒక్క విద్యార్థి కాదు, 2 విద్యార్థులు కాదు, 22 లక్షల మందికి సంబంధించిన నీట్ ఎగ్జామ్ సంబంధించి వాళ్ళ భవిష్యత్తుకు దాదాపు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇది 3వసారి వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత. దాంతోపాటు 152 సార్లు కూడా దేశంలో వివిధ వీళ్ళ పరిపాలన ప్రాంతాల్లో కూడా దాదాపు 60% వీళ్ళ పరిపాలన డబుల్ ఇంజన్ సర్కార్లో పేపర్ లీక్ కావడం, ఇవన్నీ మనం చూసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, లేకపోతే ప్రజలకు చేస్తున్న అంశాలు కానీ, మతం మీద, కులం మీద, లేకపోతే వివిధ అంశాల మీద రాజకీయాలు ఎన్నో రోజులు నిలవడం. ఎందుకంటే దేశ ప్రజలు ముఖ్యంగా ఓట్లు ఎవరైనా కూడా, ఏ పార్టీ అయినా కూడా అభివృద్ధి బేసిస్లో అడగాలి. ఇప్పుడు మేమైనా, ఇతర పార్టీ కాంగ్రెస్ అయినా, లేకపోతే బీజేపీ అయినా, మేము దాదాపు 9 సంవత్సరాలు మేము ఏం చేసినామో అది చెప్పుకోవాలి. అదేవిధంగా బీజేపీ కూడా దాదాపు 12-13 సంవత్సరాలుగా ఏం చేసినామని చెప్పుకొని ఓట్లు అడగాలి తప్ప, నేను హిందువులు నాకు ఓట్లై, నేను ముస్లిం నాకు ఓట్లై, నేను క్రిస్టియన్ నాకు ఓట్లై, నేను బౌద్ధుడు నాకు ఓట్లై, లేకపోతే నేను ఈ ఇతర మతానికి సంబంధించిన ఓటై అంటే మాత్రం ఇయ్యొద్దని చెప్తున్నా. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు జరిగిన అంశం ధర్మేంద్ర ప్రధాన్ సంబంధించిన రాజీనామా ఒక మంచి ఉదాహరణ. ఎందుకంటే రాజకీయాలు ఎంత ఫాస్ట్ గా మారిపోతున్నాయో, ఏ విధంగా యూత్ ఆలోచిస్తుందో, జనతలు ఏ విధంగా వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు అవసరమైతే గల్లబట్టి అడిగే పరిస్థితికి వచ్చింది. ఇంత ముందులాగా వాగ్దానాలు ఇచ్చి తప్పించుకుంటామంటే వాస్తవంగా ఏ పార్టీలకు కూడా కాలం చెల్లినట్టే కూడా దీంతో కూడా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణలో ఉన్న యువత కూడా బీజేపీ మన తెలంగాణ ఇస్తాన్న అంశాల మీద కూడా ఫోకస్ చేయాలి. ఎందుకంటే జంజీలు కూడా తెలంగాణకు వాస్తవంగా బీజేపీ ప్రభుత్వం గత 12-13 సంవత్సరాలు ఇచ్చిన హామీలు దాదాపు నా చేతిలో 100 ఉన్నాయి. ఈ 100 అంశాలు జంజీలు ఇతర అన్ని మాధ్యమాలు ఉన్నాయి. ఇవి తెలంగాణకు ఏమేమి హామీ ఇచ్చింది, ఎన్నికలు వచ్చినప్పుడు తెలంగాణకు వచ్చి ఏ విధంగా మమ్మల్ని మోసం చేసిన అంశాన్ని కూడా మీరు కులంకుశంగా ఈ జంజీలు మొత్తం ఎంబడివాడి సాధించే వరకు వాస్తవంగా మేము కూడా ఎంబడిపడుతున్నాం. ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీగా దేశంలో వాస్తవంగా ఏం జరుగుతుంది, ఏ విధంగా నడుస్తుంది, రాష్ట్రంలో ఏ విధంగా ఉన్న అంశాలను కూడా మేము కులంకుశంగా చర్చిస్తున్నాం. అదే విధంగా మొన్న జరిగిన అంశంలో నీట్ పేపర్ విషయంలో కూడా నిన్నటికి నిన్న గౌరవ కేటీఆర్ గారు కూడా ధర్నా చౌక్ లో ధర్నా చేసి మా గలం వినిపించడం జరిగింది. ఎందుకంటే దీన్ని రాజకీయంగా రంగు పులుమొద్దు. ఎందుకంటే వీటా సంబంధించిన అంశాలు అక్కడికి వెళ్ళి మేము చేయబట్టే సాధించడం, మా పార్టీ చేయబట్టే సాధించడం, మా పార్టీ చేయబట్టే ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన అంశాన్ని ఎవరు కూడా మాట్లాడదు. ఇది పూర్తిగా విద్యార్థుల విజయం. ఆ విద్యార్థుల ఖచ్చితంగా ఈ కష్టం చెందుతుంది. ఎందుకంటే ఎంతమంది ఇప్పుడు ఆ నీట్ ఎగ్జామ్స్ చనిపోయారు, దాదాపు 22-23 మంది చనిపోయారు. 22-23 మందికి కూడా ఖచ్చితంగా న్యాయం చేయాలి ఈ ప్రభుత్వం. అదేవిధంగా లాఠీ చార్జ్ చేసిన పోలీసులను ఎవరెవరైతే ఉన్నారో మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించిన ఆ దుర్మార్గులను కూడా కఠినంగా శిక్షించాలి. రిమూవల్ ఫ్రమ్ ది సర్వీస్ కూడా చేయాలని నా యొక్క ఆలోచన. అదేవిధంగా రాహుల్ గారు ఏమో విద్యా వ్యవస్థని ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. దీనిపై మీకు సమాధానం ఏంటి? 100% అండి. ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడిన విషయాలు మేము వాస్తవంగా మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే కేంద్రంలో మంచి ఫైట్ చేస్తున్నారు, రాష్ట్రంకి వచ్చే వరకు ఇక్కడ తేడా వస్తున్నది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ వీరోచితంగా వచ్చి బయటకు వచ్చి కొట్లాడుతున్నాడు. ఇక్కడున్న రేవంత్ రెడ్డి మాత్రం బయటికి రాడు. వాళ్ళ పార్టీలో కొంతమంది బయటకు వచ్చి కొట్లాడతారు కానీ ఈయన ఎక్కడ కనబడకుండా ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే
ఈయన తప్పించుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈయనకు సంబంధించిన అంశాలు కానీ, ఈయన బీజేపీతో ఉన్న సంబంధాలు కానీ, బాయి బాయి అంటాడు. అదే విధంగా ఆయన కూడా మోడీ కూడా మేరే సే జుడో పూరా తుమ్ కిధర్ జానా బోలో తో ఉధర్ లేకే జాతాం ఆయన అంటాడు. ఈ విధంగా ఆ, రాష్ట్రంలో మిత్రుత్వం, అదే విధంగా కేంద్రంలో శత్రుత్వం నడుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే రాహుల్ గాంధీ ఏ విధంగా నడుచుకుంటుండి, ఈ రాహుల్ గాంధీ నిజంగానే సమర్థుడైతే ఈ బీజేపీకి వాస్తవంగా దేశంలో అధికారమే చేజిక్కించుకోకపోవు. ముఖ్యంగా ఏంటంటే రాహుల్ గాంధీ ఇంకా నేర్చుకోవాలి. రాహుల్ గాంధీ ఇంకా పరిణితి చెందలేదు. ఇంకా రాహుల్ గాంధీలో ఇంకా రాజకీయ పరిణితి ఇంకా బాగా రావాలని అయితే ప్రజలు అనుకుంటున్నారు తప్ప ఇంకా వేరే ఏం లేదు. సో అదేవిధంగా మీ నాయకుడు కేటీఆర్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మోదీ ఖబర్దార్, యువతతో పెట్టుకుంటున్నావు జాగ్రత్త, యువత తలుచుకుంటే ఏ ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ప్రజాస్వామ్యమైనా తల వంచాల్సిందే అని. సో మీ నాయకుడు చెప్పిన విధంగానే కేంద్రం తల వంచిందంటారా జంజీ దెబ్బకు? 100% అండి. మాకు కూడా తెలుసు, ఆ దెబ్బ మాకు కూడా తాకింది. ఎందుకంటే పేపర్ లీక్ అంశంలో మేము కొంత ఇక్కడ చర్యలు తీసుకొని ఉంటుంది కాబట్టి మాకు కొంత దాకింది. కాబట్టి మేము కూడా మా ఉన్న అనుభవంతో చెప్తున్నాం. ఎందుకంటే పేపర్ లీక్ విషయంలో ప్రభుత్వం బయటపెట్టింది మా దగ్గర. ఎందుకంటే గతంలో గ్రూప్స్ పేపర్ మేమున్నప్పుడు లీక్ అయినప్పుడు, ఎందుకంటే రేణుక దాంతో పాటు రాయేష్ అది హనీ ట్రాప్ అన్న విషయం కూడా కోర్టులో నడుస్తున్నది. ఏ విధంగా వాళ్ళు పేపర్ లీక్ చేసిన అంశాన్ని మేమే బయట పెట్టాం. కానీ ఏదైతే టీఎస్పీఎస్సీ లో కొంత సమూలమైన మార్పులు తీసుకురానుంటివి, ఆ విషయంలో గౌరవ కేటీఆర్ గారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. మేము వచ్చిన తర్వాత, మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమూలమైన మార్పులు తీసుకొస్తాం. ఎగ్జామ్ నిర్వహించే పద్ధతులు కూడా మారుస్తాం. ఏ విధంగా అంటే చిన్న లీక్ కూడా కాకుండా ఏ విధంగా చేయాలి, ఏ విధంగా టెక్నాలజీ యూజ్ చేసుకోవాలి, ఒకవేళ టెక్నాలజీలో లోపాలు ఉంటే కూడా వాటిని కూడా సవరించి ముందుకు పోతాం. రైట్. ఈ బిగ్ టాక్ చర్చా కార్యక్రమంలో మనతో పాటు అనలిస్ట్ మధుసూదన్ రావు గారు, అలాగే రాష్ట్ర నేత బీజేపీ నాయకులు ఉన్నారు. సార్ నమస్కారం ఇద్దరికి. సార్ శ్యామ్ ప్రసాద్ గారు చెప్పండి. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను మీ విజయంగా చెప్పుకుంటున్నారు, కానీ ఇది కేవలం విద్యార్థుల సమస్య పరిష్కారం మాత్రమే కాదా? ఇందులో రాజకీయ లబ్ధి వెతుక్కోవడం ఎంతవరకు సమంజసం? నమస్తే అండి, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ. ఈరోజు ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ, ఇందాక రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ కూడా ఇది కేవలం విద్యార్థుల యొక్క విజయం, దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆందోళనలో పాల్గొన్నది విద్యార్థులకు వెన్నుదన్నగా ఉన్నది. కాక్రోచ్ పార్టీ చేస్తున్నటువంటి ఉద్యమానికి ఎప్పుడైనా మేము వెన్నుదండగా ఉంటామని చెప్పి గత నెల రోజులుగా రాహుల్ గాంధీ గారు ఒక వీరోచితమైనటువంటి ఒక పోరాటం చేసి ఈరోజు విద్యార్థుల యొక్క పక్షాన నిలబడి ఒక కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రతిపక్ష పార్టీగా విద్యార్థులకు అండగా నిలవడం జరిగింది. ఇది ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకోవడానికో, విద్యార్థులతో రాజకీయం చేయడానికో, లేదంటే విద్యార్థుల ఆత్మహత్యలతో శవాల మీద పేలాలు ఎరుకునేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర విషయంలో ఏ విధమైన కన్సర్న్ చూపించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో, ఈ రోజు ప్రతిపక్షంగా అంతే గొప్పగా పోరాటం చేసి ఈరోజు విద్యార్థులకు వెన్నుదండగా ఒక బ్యాక్ బోన్ లా నిలబడి, ఇది మా యొక్క పార్టీ క్రెడిట్ కాదు, ఏ యొక్క పార్టీ క్రెడిట్ కాదు, ఇది యావత్ నీట్ 20 నుంచి 22 లక్షల మంది విద్యార్థులు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులందరి యొక్క విజయం. ఇది ఓన్లీ ఈ కాంగ్రెస్ పార్టీ విజయమో, లేదంటే కమ్యూనిస్టుల పార్టీ విజయమో, వేరే పార్టీ విజయమో అని కాంగ్రెస్ ఎక్కడ కూడా చెప్పుకోలేదు. ఈరోజు విద్యార్థులందరూ మేల్కొన్నారు, భారతీయ జనతా పార్టీని బొందబెట్టిండ్రు. అందులో మొదటి అడిగే ఈరోజు ట్రైలర్ లాంటిది ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం. దీనిలో కూడా మనం అనేకమైనటువంటి కుయుక్తులు, కాక్రోచ్ పార్టీని డ్యామేజ్ చేయడానికి, అందులో ఉన్నటువంటి వాళ్ళని చీల్చడానికి, నాయకత్వం వాళ్ళ పైన మీడియాలో దుష్ప్రచారం చేసి ఇట్లా అనేకమైనటువంటి పరిస్థితులు చేసినప్పటికీ కూడా ఈరోజు యువతతో పెట్టుకుంటే అది ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఇంకే పార్టీ అయినా కూడా కనుమరుగు కాక తప్పదు. మనం రాష్ట్రంలో కూడా అనేక సంవత్సరాలుగా చూసినాం ఎన్ని సందర్భాల్లో పేపర్ లీకేజ్ జరిగింది, ఈ జిరాక్స్ సెంటర్లో ఎన్ని పేపర్లు వచ్చినాయని కూడా మనం ఎన్నో సందర్భాల్లో చూసినాం. ఏది ఉన్నప్పటికీ కూడా ఈరోజు విద్యార్థులు విజయం సాధించారు. ఇంకా విజయం అంటే ఈ యొక్క విద్యార్థుల పైన జరిగినటువంటి లాఠీ చార్జ్ చేసినటువంటి పోలీసు వారి పైన, అలాగే విద్యార్థులు నష్టపోయినటువంటి దానిపైన కూడా వాళ్ళ యొక్క ఫీ కానీ, వాళ్ళ యొక్క శ్రమ కానీ, ఈ యొక్క తల్లిదండ్రుల ఆవేదన కానీ ఈరోజు గురవుతున్నటువంటి ఒక పరిస్థితి. 20 లక్షల మంది అంటే 20 లక్షలు ఇంటూ ఇంటికి 4 నేసుకున్నా కూడా దాదాపు 1 కోటి మంది ఈరోజు బాధపడుతున్నటువంటి ఒక పరిస్థితి, వాళ్ళ జీవితం నాశనమైనటువంటి ఒక పరిస్థితి. అది ఏ ప్రభుత్వం ఉన్నా, ఏదున్నా, ఏజెన్సీలు తప్పు చేస్తే దానికి ప్రభుత్వం బాధ్యత అవుతుంది. కాబట్టి దాన్ని భారతీయ జనతా పార్టీ గుర్తించి ఇది మళ్ళీ మా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకుంటే ఇది ప్రధానమంత్రి గారు రాజీనామా చేసే వరకు వస్తుందని చెప్పి వాళ్ళు ఈరోజు విద్యాశాఖ మంత్రి గారిని తప్పించిండ్రు.
రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పోరాటాలు ముందుకు వస్తాయి. ఈరోజు జెన్జీ అనే యువత ఏదైతే 30 సంవత్సరాల లోపు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈరోజు రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి ఒక పరిస్థితులు ఉంది. రాబోయే దేశ భవిష్యత్తు విద్యార్థులదే కాబట్టి ఇట్లాంటి విద్యార్థుల పోరాటాలు అనేకం ఉంటాయి. ఏ సంస్థలో అవినీతి జరిగినా, ఎక్కడ జరిగినా, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలో ఉండి ఏది జరిగినా కూడా విద్యార్థి లోకం ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్నిస్తుంటది. దీన్ని ఎవరు కూడా శివ రాజకీయాలు చేస్తూ ఆ యొక్క విద్యార్థులు పాపం తినక చదువుకొని కోచింగ్ సెంటర్లో వాననక ఎండనక కోచింగ్ తీసుకొని వాళ్ళు ఎన్నో కష్టాలు పడి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆశతో మా బిడ్డ ఈరోజు పాస్ అయితే రేపు అత్యున్నత స్థానాలకు పోతారు మేము చూడాలనుకుంటే 2015 నుంచి పేపర్లు లీక్ అవుతూనే ఉన్నాయి. ఈరోజు ఎంత దుర్మార్గం అంటే డైపర్లు కూడా లీక్ అన్నటువంటి ఒక పరిస్థితిలో డైపర్ల కన్నా ఎక్కువగా పేపర్లు లీక్ అవుతున్నట్టు ఒక పరిస్థితి. అంటే మనం ఎక్కడున్నాము, ప్రతిదానికి కులాన్ని మతాన్ని అడ్డం పెట్టి ఇందులోకి పాకిస్తాన్ వాళ్ళు వస్తున్నారు, చొరబాటుదారులు వస్తున్నారు, దేశ విద్రోహ శక్తులు వస్తున్నాయి. ఈ యొక్క కాక్రోచ్ పార్టీని అమెరికాలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు భారతదేశాన్ని దెబ్బతీయనీకే అని చెప్పి ఇట్లా అనేకమైనటువంటివి చెప్పిండ్రు. ఏది చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా చదువుకున్నటువంటి ఒక యువకులు. అంటే సమాజం మీద కానీ ఏమంటారు విద్యా వ్యవస్థ మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి విద్యార్థులు కాబట్టి ఇట్లా ప్రతిదాన్ని విద్యార్థులను ఈరోజు సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించడం ఇది సరైంది కాదు. సరే, రాజకీయం అనేది ఈ రోజు ఉంటది. బీజేపీ పార్టీ 3 సార్లు గెలవచ్చు. ఈ రోజు దేశంలో ఏదంటారు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రమే తెచ్చినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రాహుల్ గాంధీ గారు విద్యార్థుల పక్షాన నిలబడితే రాహుల్ గాంధీ గారిని ఒక ప్రతిపక్ష నాయకుడిగా దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మనవడిగా చూడకుండా పోలీసు వాళ్ళ చేత బీజేపీ పార్టీ వాళ్ళు దాడి చేయించి ఒక రాక్షస ఆనందం పొందిండ్రు. ఏ ఆనందం పొందినా గాంధీ కుటుంబానికి రక్తం చిందించడం పెద్ద కొత్త అయినటువంటి విషయం కాదు. ఇదే ఇందిరాగాంధీ గారు దేశం కోసం ప్రాణం అర్పించారు. గాంధీ గారి నుంచి మొదలుకుంటే రాజీవ్ గాంధీ వరకు మొత్తం గాంధీ కుటుంబం అంతా ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం కొట్లాడి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు. ఇలాంటి విద్యార్థుల కోసం రాహుల్ గాంధీ ఎన్నిసార్లైనా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నిసార్లైనా రక్తాన్ని చిందిస్తారు. ఈ యొక్క ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ వీళ్ళు చేస్తున్నటువంటి ఒక కుటిల ప్రయత్నం ఈరోజు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి అనేక యూనివర్సిటీలను కూడా కేంద్ర పరిధిలోకి తీసుకురావాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏది ఆలోచించినప్పటికీ కూడా విద్యార్థుల పోరాటం ఉంటది. తెలంగాణలో మేధావులు ఏ విధంగా ఉన్నారో దేశవ్యాప్తంగా మేధావులు ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు తీసుకొచ్చే ప్రతి బిల్లును కూడా ఈరోజు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా గుడ్డలు పెట్టుగా ఉండే ప్రతి బిల్లును కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటది. ఏ పార్టీ బీజేపీ పైన పోరాటం చేసినా వారికి పూర్తి స్థాయిలో న్యాయబద్ధమైన శ్యామ్ గారు, అదే విధంగా ఇప్పుడు ఈ మంత్రి రాజీనామా చేశారు. ఈయన ప్లేస్లో ఇంకొకరు వస్తారు. ఆయన వచ్చిన తర్వాత కూడా పేపర్ లీకేజ్లు అయ్యే అవకాశం ఉంటుంది. సో మరి ఈ పేపర్ లీకేజ్ల వ్యవహారానికి శాశ్వత పరిష్కారం ఏమంటారు? అంటే ఈ రాజీనామాలే దీనికి సరైన పరిష్కారం అంటారా? రాజీనామా అనేది ఒక నైతిక బాధ్యత అండి. నాడు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే ఒక బాధ్యత వహించి తన యొక్క పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి. అంటే ఎక్కడ ఏం జరిగినా కూడా, ఏదైనా కుంభకోణం జరిగినా, మనం ఏది జరిగినా కూడా ఆ శాఖ మంత్రికి బాధ్యత ఉంటది కాబట్టి అది నైతికమైనటువంటి ఒక విషయం రాజీనామా అనేది. రాజీనామాతో శాశ్వత పరిష్కారం జరగకుంటే బీజేపీ పార్టీని ఇంటికి పంపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి విద్యా వ్యవస్థను ప్రతిష్టం చేయడానికి కాంగ్రెస్ పార్టీ పూనుకుంటది. కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే వాళ్ళు పార్లమెంట్లో రేపు సోమవారం ప్రవేశపెట్టేటటువంటిది కేవలం వాళ్లకు 10 కోట్ల జరిమానా ఇస్తాం, 10 ఏళ్ల జైలు శిక్ష ఇస్తాం అనేది కాదు. ఏదైతే మనం ఈరోజు అదేమంటారు వీళ్ళు మన ఆ విధంగా ఈరోజు నక్సలైట్లను ఏ విధంగా ఏరి పారేసినరో ఈరోజు ఈ యొక్క పేపర్ లీకేజ్ వాళ్ళని కూడా ఆ విధంగా ఏరి పారేయాలి. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు. ఇది మళ్ళా పునరావృతం కాకుండా చూసుకోవద్దు. ఎంతో మంది రాజీనామా చేయడం వల్ల సార్ శ్యామ్ గారు, రాజీనామా చేయడం వల్ల ఇలాంటి లీకులు పునరావృతం కావని మీరు అనుకుంటున్నారా? రాజీనామా చేయడం వల్ల ప్రభుత్వం పైన ఒక ఒత్తిడి వస్తుంది. రాబోయే మంత్రి దాన్ని కరెక్ట్ గా నిర్వహించేటటువంటి ఒక పరిస్థితి ఉంటది. వాళ్ళు కరెక్ట్ చేయకపోతే కరెక్ట్ చేసే విధంగా ప్రతిపక్షం విద్యార్థుల వైపు ఉండి
ఏమంటారు ఆ లీకేజీలు కాకుండా చూసేటట్లు ప్రతిపక్షం పోరాటం చేస్తుంది. ఈ ప్రభుత్వానికి చేత కాకపోతే అదే విద్యార్థుల యొక్క ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి ఎవరైతే నిజంగా విద్యార్థులకు న్యాయం చేస్తారో ఆ యొక్క ప్రభుత్వాలను కూడా తీసుకొస్తారు. రాజీనామా అనేది ఒక నైతికమైనటువంటి ఒక బాధ్యత. ఈరోజు మనం ఏదైనా ప్రమాదం జరిగితే డ్రైవర్ను ఏ విధంగా అరెస్ట్ చేస్తామో ఆ విధంగా ఈరోజు ఆ శాఖకు పెద్ద మనిషి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కాబట్టి ఆ రోజు నుంచి మేము ఒకటే డిమాండ్ చేసినాం. ధర్మేంద్ర ప్రధాన్ గారి లోపల ఏమాత్రం ధర్మం ఉన్నా ఆయన రాజీనామా చేయాలని చెప్పినాం. ఈయన ముందే రాజీనామా చేసి ఉంటే ఇంతమంది విద్యార్థుల ప్రాణాలు పోయేది కాదు, ఎంతో మంది లాఠీ దెబ్బలకు బలైనటువంటి ఒక పరిస్థితి. ఈరోజు నోట్ల రద్దు అనేది ఎంత అవాక్కైనటువంటి ఒక విషయమో ఆ విధంగా నీట్ల పేపర్ రద్దు అనేది కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఏది ఉన్నప్పటికీ కూడా ఏది చేసినా ప్రభుత్వాలు ఎవరున్నా విద్యార్థులతో చిలగాట మాడొద్దు. విద్యార్థి లోకం మేల్కొన్నదంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసిండ్రు. ఆ రోజు కేసీఆర్ గారు పోరాటం చేస్తున్నారు, ఏమంటారు తెలంగాణ రాష్ట్రంలో ముందున్నారని చెప్పి విద్యార్థులంతా కేసీఆర్ గారు వెంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళు వచ్చినాక 10 సంవత్సరాల అధికారంలో ఉంటే అనేక సందర్భాల్లో పేపర్లు లీక్ అయిపోయి జిరాక్స్ సెంటర్లో 10th పరీక్షల నుంచి గ్రూప్ల వరకు ప్రతి దగ్గర లీకేజ్ అయితే అదే విద్యార్థులు కేసీఆర్. సార్ మధుసూదన్ రావు గారు, సార్ మధుసూదన్ రావు గారు మీకు మాట్లాడండి. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఆందోళనలు విరమించడం నిజంగానే ప్రతిపక్షాల విజయం అనుకోవచ్చా, లేదంటే ఇది ప్రభుత్వం ముందస్తు వ్యూహం అనుకోవచ్చా? ప్రభుత్వం మీద ప్యానెల్ పెద్దలందరికీ నమస్తే. ధర్మేంద్ర ప్రసాద్ గారు రాజీనామా చేయడము సరైనదే. దానికి భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు తెలుపుతా ఉంది. బండి సంజయ్ గారు వారు కూడా విద్యార్థుల కోరిక, వారు చేస్తున్నటువంటి డిమాండ్ ఏదైతున్నదో దానికి అనుకూలంగా ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారు అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తులు కాబట్టి ఈ విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళన మరి హింసాత్మకంగా మారకుండా పోవడానికి, ఆందోళనని సర్దుమనగడానికి ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా నైతికంగా బాధ్యత వహించి రాజీనామా చేయడం అనేది సహజమే. కానీ ధర్మేంద్ర ప్రధాన్ గారు దీనికంటే ముందే చేయాల్సినటువంటి పనులు కూడా అన్ని చేసిండ్రు. ఎప్పుడైతే May 3 రోజు జరిగినటువంటి ఎగ్జామ్ నీట్ ఏదైతే ఉందో రాజస్థాన్ అక్కడ సీకర్ డిస్ట్రిక్ట్ లో జరిగినటువంటి సంఘటన, అక్కడ ప్రజలలో అనుమానాలు వచ్చిన వెంటనే విచారణ జరిపి వెంటనే దీన్ని రద్దు చేయడము, అక్కడ ఉన్నటువంటి పోలీస్కి అప్పయ్యపడము, సిబిఐకి అప్పయ్యపడము, దాంట్లో 17 మందిని అరెస్ట్ చేయడము, తర్వాత జరిగినటువంటి సంఘటనలో మళ్ళీ ఎగ్జామ్ పెట్టి ఎక్కడ కూడా లీకే లేకుండా దాన్ని విజయవంతంగా పూర్తి చేయడం, ఇవన్నీ కూడా ధర్మేంద్ర ప్రధాన్ తను సమర్థవంతంగా చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే ఎక్కడో జరిగిన పొరపాటును సరిదిద్దుకునేటువంటి ప్రయత్నము ధర్మేంద్ర ప్రధాన్ గారు చేసిరు. కానీ గతంలో జరిగినటువంటి సంఘటనలు చూసినట్టయితే ఎక్కడ కూడా ఆందోళనతోటే ముగిసిపోయినాయి. ఏదో 420 చీటింగ్ కేసులు పెట్టేసి క్లోజ్ చేసేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు 2024 కొత్త చట్టాలు తీసుకురావడము, సిబిఐకి అప్పయ్యడము, ఇవాళ జైళ్లలో పెట్టడము కొంత కఠినతరమైంది. కాబట్టి ఇవాళ వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దీప్ కే వీళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనలు ఏవైతున్నాయో అవి కొంత యువతను ప్రేరేపించే విధంగా ఉన్నాయి. ఇవాళ మోహన్ భాగవత్ RSS చీఫ్ కూడా వారు అదే మాట్లాడారు. ఈ దేశంలో ఉన్నటువంటి యువత ఆలోచనలు ఈ రాజకీయ నాయకులు, పాలకుల యొక్క ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతున్నాయో వాటిని కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళకు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత పాలకులపై ఉన్నదని వాళ్ళ మోహన్ భాగవత్ కూడా, అంటే ఒక రకంగా వారు చేస్తున్నటువంటి ఆందోళనలు న్యాయం ఉన్నదనే ఆలోచనలో వారు చెప్పారు. అంటే ఈ పరిస్థితి దాకా వచ్చే విధంగా కేంద్రము చేసే అవకాశం లేకుండే అనే విధంగా మోహన్ భగవత్జీ కూడా వారు మాట్లాడము, అంటే ఈ దేశంలో ఒక ఆలోచించేటువంటి శక్తిని వాళ్ళ యువతలో ప్రేరేపించే విధంగా ఇవాళ కార్యక్రమం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తోటే ఈ లీక్లు అవుతాయని కాదు, ఇవాళ జేఈకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా లక్షలాది మంది విద్యార్థులు రాస్తా ఉంటారు. అదే దేని మీద, కంప్యూటర్ మీద రాస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. అదే విధంగా అక్కడ ఎక్కడ కూడా పేపర్ లీకేజ్ లేకుండా కూడా అవన్నీ జరుగుతున్నాయి. అదే విధంగా దీనికి సంబంధించినటువంటి పరీక్ష ఆన్లైన్ సిస్టమ్ లో దీన్ని తీసుకుపోయినట్టయితే ఖచ్చితంగా ఇటువంటి ఈ ఆరోపణలు రాకుండా కట్టుదిట్టమైన భద్రతగా తీసుకుపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా ఈ ఎగ్జామ్ ని మార్చే విధంగా మరొకసారి లీకేజీలు జరగకుండా దాన్ని సీరియస్ గా చేయాలనే ఆలోచన ఉన్నట్టుగా కూడా అక్కడ పెద్దలు మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది.
కాబట్టి ఏది ఏమైనా కూడా ఇది విద్యార్థులు ఆ, విజయంగానే మనం భావించాలి. రాహుల్ గాంధీ వీరు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా విద్యార్థుల విజయం అంటారు. ఇవాళ పార్లమెంట్ లో అవకాశం ఉండే రాహుల్ గాంధీ అక్కడ మాట్లాడకపోవడం అది బాధాకరం. ఎందుకంటే వారు విద్యార్థులతో కలిసి వారు చేస్తున్న ఉద్యమంలో వీరు పాల్పంచుకుని ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందట కూర్చొని వారు నిరసన తెలియడం అనేది జరిగింది. కానీ వారికి ఒక వేదిక ఉండే. వారు ఇవాళ పార్లమెంట్ లో అక్కడ స్పీకర్ కూడా నేను చర్చకు సిద్ధమని చెప్పినటువంటి సందర్భంలో పార్లమెంట్ లో మాట్లాడితే దేశం మొత్తం కూడా ఆ, రాహుల్ గాంధీ మాటలు వింటుండే. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సందర్భంలో నీట్ కావచ్చు, మిగిలిన ఎగ్జామ్స్ కావచ్చు, రకరకాల పరీక్షలు కూడా లీక్ అయినాయి. ఇప్పుడు కూడా లీక్ అవుతా ఉంది. అంటే ఈ లీక్ పరంపర ఏదైతే ఉన్నదో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇక్కడ లీకేజ్ జరిగినప్పుడు, గ్లోబరీనా సంస్థ ఉన్నప్పుడు అప్పుడు కూడా దాదాపు 27 మంది చనిపోయిన యువత. కాబట్టి ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీల సందర్భంలో కూడా లీక్ అయింది. ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవడం తప్ప ప్రక్షాళన అనేది ఖచ్చితంగా జరగాల. ఆ ప్రక్షాళనకు ఇవాళ ఈ కాక్రోచ్ పార్టీ అనేది వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో అన్ని రాజకీయ పార్టీలను ఆలోచించే విధంగా, అంటే భవిష్యత్తులో పేపర్లు అమ్ముకోవడం కానీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పేపర్ లీకేజ్ చేసి సొమ్ము చేసుకోవాలని చెప్పి చేసే ఆలోచన రాజకీయ నాయకులలో ఎక్కడైనా ఏర్పడితే ఇవాళ యువత ఊరుకోదు. యువత ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తారనే దిశగా ఇవాళ వాళ్ళొక హెచ్చరికగా ఇవాళ ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన జరిగింది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ తెలంగాణలో మొన్నటి కాకుండా అంతకుముందు కూడా మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అప్పుడు కూడా లీక్ అయినాయి. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండ్రి. మరి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయలే, కానీ వారిని చేయమని డిమాండ్ కూడా రాలేదు. అంటే ఏంటంటే సహజం అయిపోయింది తెలంగాణలో కూడా ఈ లీకేజ్ పరంపర అనేది. లీకేజ్ అవుతూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. గతంలో సింగరేణి లో కూడా ఒకటే ఇంట్లో 3 ఉద్యోగాలు రావడం అనేది జరిగింది. అది కూడా పెద్ద స్కామ్ జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉండే. అంటే ఇవి జరుగుతూనే ఉన్నాయి, ఖచ్చితంగా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కాబట్టి దీన్ని చెక్ పెట్టాలి, ఎక్కడో ఒకటి చెక్ పెట్టాలని అంటే ఇది పార్లమెంట్ లో చర్చ జరగాలి. చర్చ జరగడానికి మొన్న రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం ఉండే. కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ రెండు కూడా ఈ అంశం మీద ఒక పారదర్శకంగా ఒక చర్చ పెట్టుకుంటే దేశ ప్రజలందరూ కూడా హర్షించేది. అలా పార్లమెంట్ చర్చ జరగకుండా అయిపోయింది. ఇవాళ కాక్రోచ్ పార్టీ చేస్తున్నటువంటి ఆందోళన విధ్వంసం వైపు వెళ్ళిపోవడము, ఇటు పోలీసులు వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడము, ఇందులో మిగిలిన వాళ్ళు అందులో ఔరంగజేబు ఫోటోలు పట్టుకురావడము, అల్లాహే అక్బర్ అని కొందరు స్లోగన్స్ ఇవ్వడము. అంటే కామన్ గా అది ఒక కంట్రోల్లో లేనప్పుడు ఒక పార్టీ ఆర్గనైజేషన్ చేస్తేనేమో పార్టీ కార్యకర్తలు వాళ్ళ నాయకుని పిలుపు మేరకు ఆ ప్రోగ్రామ్ నడుస్తుంది. కానీ ఇందులో ఇవాళ ఆప్ పార్టీ జాయిన్ అయింది, కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయింది, వామపక్షాలకు సంబంధించిన విద్యార్థి సంఘాలు జాయిన్ అయినాయి, ప్రజలు జాయిన్ అయినరు, బాధితులు జాయిన్ అయినరు, ఈ కాంగ్రెస్ పార్టీ ఆన్లైన్ లో రిజిస్టర్ అయినటువంటి వ్యక్తులు జాయిన్ అయినారు. కాబట్టి ఇది ఎవరి కంట్రోల్లో లేదు, ఒక సంస్థ చేస్తున్నట్టుగా కూడా కనబడతలేదు. బ్యానర్ కాంగ్రెస్ పార్టీదే ఉంటది, కానీ వెనక ఉన్నటువంటి ఇవాళ ప్రకాష్ రాజ్ వచ్చిండు, కర్ణాటక నుంచి ప్రకాష్ రాజ్ వచ్చి ఆయన మాట్లాడాడు, ఆమె పాకిస్తాన్ నుంచి షబానా అజ్మీ వచ్చి ఆమె మాట్లాడాడు. అంటే ఇట్లా రకరకాల వ్యక్తులు, సంబంధం లేని వ్యక్తులు కూడా సినిమాలు అవ్వడం మూలంగా అక్కడ శాంతి భద్రతల సమస్య అవుతుంది. ప్రధానమంత్రి ఇంటి ముందు కూడా కూర్చొని ధర్నా చేయడం అనేది కూడా అది భయంకరం. అది సిచ్యువేషన్ కూడా బ్యాడ్ సిచ్యువేషన్. ఈ దేశంలో పరిణామాలు వేరే రకంగా కూడా పోతాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీకి తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థుల భవిష్యత్తు అవసరమే, శాంతి భద్రతలు అవసరమే. కాబట్టి కాక్రోచ్ పార్టీకి సంబంధించిన దీపక్ వారు చేసినట్టు అభిజిత్ దీప్కే చేసినటువంటి ఆయన పెట్టినటువంటి డిమాండ్లు ఏవైతున్నాయో ఆ 3 డిమాండ్లకు సంబంధించి ఒక డిమాండ్ ని ధర్మేంద్ర ప్రసాద్ వారిని ప్రధానంగా వారిని రాజీనామా చేయమన్నారు. వారు రాజీనామా చేసేసిండ్రు. వారు కూడా నేను ఖచ్చితంగా విద్యార్థుల కోరిక మేరకు వారు బలంగా అడుగుతున్నారు కాబట్టి నేను చేయాల్సిన చేసినప్పటికీ కూడా నన్ను రాజీనామా అడిగింది కాబట్టి నేను చేస్తున్నా అని చెప్పి వారు రాజీనామా పత్రంలో క్లియర్ గా రాసిండ్రు. మళ్ళీ నేను తిరిగి రాజకీయాల్లో ఉంటా, యువత వైపే ఉంటా, యువతలకు ఎక్కడ అన్యాయం జరిగినా నిలబడతా అని చెప్పి వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ మిగిలిన డిమాండ్లు ఏవైతున్నాయో ఈ ప్రక్షాళన జరగాలి అనే 3 అంశాలు ఏవైతున్నాయో వాటి మీద కూడా రేపు మళ్ళీ వాటి మీద కూడా డిస్కషన్ ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి పెద్ద జితేంద్ర ప్రసాద్ సింగ్ కావచ్చు, నడ్డా గారు కావచ్చు, వీరు వారికి హామీ ఇవ్వడం జరిగింది. హామీ తోటి వాళ్ళ మొత్తంగా ప్రశాంతమైన వాతావరణం వాళ్ళ ఢిల్లీలో ఏర్పడ్డది. మళ్ళీ దాని మీద నడుస్తుంది. మళ్ళీ రేపు పొద్దున మీరు అన్నట్టు రేపు మళ్ళీ ఒక మినిస్టర్ వస్తే ఎట్లు తెలంగాణ లాగా అయితే ఉండదు కదా. తెలంగాణ వల్ల మినిస్టర్ లేడు మనకి, కానీ కేంద్రంలో అది నడవదు కదా. ఖచ్చితంగా కేంద్రంలో మళ్ళీ ఒక మినిస్ట్రీ ఏర్పాటు చేయాలి. నిర్మలా సీతారామన్ లాంటి వ్యక్తిని పెడతామనే ఒక ఆలోచనలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఒక పారదర్శకంగా ఇప్పుడు ఎవరు వచ్చినా ఏమొచ్చినా కూడా ఇంకొక ప్రతిపక్షాలకు ఇటువంటి పార్టీలకు అవకాశాలు ఇవ్వకుండా ఒక కట్టుదిట్టమైనటువంటి భద్రతతోటి ఈ విద్యా వ్యవస్థను బందోబస్తు చేసేటువంటి ఆలోచనని నరేంద్ర మోదీ గారు చేస్తారేమో అని మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ దేశ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా, అంటే ఇవాళ అమెరికాలో పుట్టిన కాంగ్రెస్ పార్టీ ఆన్లైన్ లో ఇది అయింది, అసలు ఇదేమో ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి పోతుందేమో అన్నటువంటి సిచ్యువేషన్. అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా ఆ విధంగానే కొంత కనబడతా ఉన్నాయి.
కొందరు అక్కడ నేపాల్ లాగా అవుతుంది, బంగ్లాదేశ్ లాగా అవుతుంది, అల్లర్లు జరుగుతాయి. శ్రీలంకలో ఏ విధంగా అయితే దాడులు జరిగినాయో దేశాధ్యక్షుడి మీద, ఆ విధంగా జరుగుతాయి, ఈ పరిస్థితి ఉంటాయని చెప్పి కూడా రాజకీయ పార్టీలు ప్రేరేపించడం, యువతని ప్రేరేపించడం, హింస మార్గం వైపు మీరు ఈ విధంగా చేయకపోతే, రాజీనామా చేయకపోతే ఆ పరిస్థితులు వస్తాయని చెప్పి చెప్పడం రాజకీయ పార్టీలు అది సరైనటువంటి. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేసేటువంటి అవకాశం విద్యార్థులకు ఉంటది. ఆ ప్రొటెస్ట్ ప్రజాస్వామికబద్ధంగా ప్రజా ఆస్తుల మధుసూదన్ గారు, రైట్. రాజునేత్ గారు, సో ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించాల్సిన పరిస్థితి వచ్చిందంటే సో మీ ప్రభుత్వ నిర్ణయాల్లో లోపం ఉందని మీరు ఒప్పుకున్నట్లేనా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంటే గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఈ నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి విషయంలో విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాలను అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని అర్థం చేసుకొని యువతీ యువకుల యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. దీని పట్ల అందరు కూడా యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున బీజేపీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోటాను కోట్ల విద్యార్థుల పక్షాన బీజేపీ ఉంటుందని చెప్పడం కోసం యువత పక్షాననే భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తుంది. యువత సమస్యలను అవగాహన చేసుకుంటుంది. యువతకు జరిగినటువంటి అన్యాయాన్ని అర్థం చేసుకున్నది కాబట్టి ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. అయితే అనేక మంది గత కొన్ని రోజులుగా బీజేపీని విమర్శిస్తూ వచ్చారు. కానీ బీజేపీ పార్టీ నీట్ పేపర్ లీకేజ్ విషయంలో చాలా రకాలైనటువంటి నిన్న కూడా మాట్లాడినప్పుడు ఈ విషయం మీద ఒకటి నీట్ పేపర్ ఎప్పుడైతే జరిగిందో దాదాపు 22 లక్షల మంది దాని మీద పరీక్ష రాసిన తర్వాత పేపర్ లీకేజీ దేశంలో ఒక 4 చోట్ల ప్రధానంగా జరిగినటువంటి పేపర్ లీకేజ్ ఘటన మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి పరీక్షను రద్దు చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత పరీక్షను రీషెడ్యూల్ చేసి తర్వాత మళ్ళీ పకడ్బందీగా నిర్వహించడం. రాజునేత్ గారు ఒక్క సెకండ్, మీ వీడియో స్ట్రక్ అయింది, అది ఒకసారి చూసుకోండి. రిజల్ట్స్ ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అయితే తర్వాత కూడా అంటే ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి చర్యలు ఇంకా ఏమున్నాయని చూస్తే విద్యాశాఖకు సంబంధించినటువంటి సెక్రటరీని బదిలీ చేయడం జరిగింది. తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి త్వరితగతిన దీని మీద కేసులను పరిశీలన చేయడం, తర్వాత అన్యాయం జరిగినటువంటి దగ్గర ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి బాధితులను పట్టుకోవడం. ఇప్పటికే కేసులో పురోగతి కూడా దాదాపు 17 మంది నిందితులను దేశవ్యాప్తంగా ఈ పేపర్ లీకేజీ సంబంధించినటువంటి వాళ్ళను పట్టుకొని చట్టం ముందు నిలబెట్టాము, జైలు కూడా పంపడం జరిగింది. ఇప్పటికే ఇలా అన్ని రకాలుగా ఈరోజు విద్యార్థులకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. అయినా కూడా ఈరోజు కేంద్రం చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ పెట్టి ఈ ఆందోళన కార్యక్రమాలు ఏవైతే జరిగినాయో దానికి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది. అయితే ఈరోజు కొంతమంది కుహానా లౌకికవాదులు లేకపోతే నిత్యం పొద్దున లేచిన కాడ నుంచి బీజేపీ మీద మోడీ గారి ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేసే వాళ్ళు ఇక బీజేపీ పని అయిపోయిందనో లేకపోతే ఇంకోటనో మాట్లాడుకుంటున్నారు. నేను ఈ సందర్భంగా చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. దీనికి సంబంధించింది ఏంటంటే ఈరోజు ఏదైతే ఈ ఇష్యూ జరుగుతున్నటువంటి క్రమంలో 2 days బ్యాక్ నుంచి ప్రధానమంత్రి స్వయంగా కలుగజేసుకొని ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల విషయం కానీ లేకపోతే త్వరితగతిన దీని మీద ఎట్లా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చేస్తున్నటువంటి క్రమంలో యువతను ఉద్దేశించి ఒక వీడియో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది సార్. మోడీ గారు మీరు నమ్మరు, మీరందరూ ప్రపంచ రికార్డు 24 గంటల్లోనే దాదాపుగా 30.3 కోట్ల వ్యూస్ రావడం జరిగింది 24 గంటల్లోనే. ప్రపంచంలోనే రికార్డ్ ఇది.
అంటే గతంలో ఫిఫా వరల్డ్ కప్ జరిగినప్పుడు 30 కోట్ల వ్యూస్ వచ్చినాయి 24 అవర్స్ లో. ఇప్పుడు మోడీ గారు ఒక పోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే 24 గంటల్లో 30.3 కోట్ల వ్యూస్ రావడం జరిగింది. అనూహ్యంగా 24 గంటల్లో ఆయన ఫాలోవర్స్ కూడా యూత్ 10 లక్షల ఫాలోవర్స్ పెరిగిరు మళ్ళీ. తర్వాత ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ లో ఆయన 10.2 కోట్లతోని ప్రపంచంలోనే మొదటి వ్యక్తిగా ఉన్నారు. ఈ అన్ని పరిణామాలను మనం సరే రైట్, మీరు చెప్పిన విధంగా చూసుకుంటే యువత కోసం మోదీ గారు ముందున్నారు అని చెప్తున్నారు, యువత కోసం ఇన్స్టాలో వీడియో చేసి పెట్టారని కూడా చెప్తున్నారు. మరి యూత్ ప్రాణాలు పోయేంత వరకు, అంటే చాలామంది ప్రాణాలు కోల్పోయారు, చాలామంది దెబ్బలు తిన్నారు. సో ఇవన్నీ అయ్యేంత వరకు ఎందుకు స్పందించకుండా ఉన్నారు? అంటే మొదట్లోనే స్పందించవచ్చు కదా. మేము ఆల్రెడీ డే 1 నుంచి మేము చాలా రెస్పాన్సిబిలిటీతోని ఉన్నాము. పేపర్ లీకేజ్ జరిగినటువంటి డే 1 నుంచి కూడా వెంటనే పరీక్ష రద్దు చేసినాము, మళ్ళీ రీషెడ్ నిర్వహించిన తర్వాత ఎవరైతే నిందితులని వెంటాడి కేసులు పెట్టి 17 మందిని పట్టుకున్నాము, నిలబెట్టినాము, జైలు పెట్టినాము, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసినాం. తర్వాత 2024 సంవత్సరంలో కేంద్రంలోనే ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఈ పేపర్ లీకేజ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. అంటే పేపర్ లీకేజ్ జరిగినప్పుడు ఇట్లాంటి నిందితులకు ఎట్లాంటి శిక్షలు వేయాలని దాని మీద 3 నుంచి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను, తర్వాత 10 నుంచి 25 లక్షల రూపాయల జరిమానా విధించేటువంటి చట్టాన్ని 2024లో తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ రోజు నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది, దాన్ని సవరించింది. వెంటనే సవరించి ఏం చేసింది, ఇప్పటి నుంచి ఎవరైనా పేపర్ లీకేజ్ ఘటనలో నిందితులని తేలితే వాళ్లకు కఠిన కారాగార శిక్ష, దాదాపు 15 నుంచి 25 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10 నుంచి 15 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించే రకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2024 చట్టానికి సవరణ చేసి నిన్న క్యాబినెట్ కూడా ఆమోదించడం జరిగింది. సో 100% విద్యార్థుల పక్షాన కేంద్ర ప్రభుత్వం ప్రతినిత్యము ఆలోచిస్తుంది, వాళ్ళ పక్షాన నిలబడ్డా సార్. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి డౌట్ కూడా లేదు. మరి 12 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిందని కొంతమంది ప్రబుద్ధులు అడుగుతారు. మేము ఇప్పటికే 12 లక్షల పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలను ఈ రోజు యువతకు ఇచ్చినాము. తర్వాత స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా అనేటువంటి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి ఎంతో మంది యువతని ఈ రోజు స్వయం ఉపాధిని కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసి పరిశ్రమలు నెలకొల్పడానికి ఈ రోజు యువతకు చేయూతను అందించడం జరిగింది. యువతనే దేశ భద్రత, యువతనే దేశ భవిష్యత్తు కాబట్టి యువత విషయంలో ఎక్కడ కూడా వెనుకకు పోయేది లేదు, తలొక్కేది లేదు అని చెప్పేసి విద్యార్థుల పక్షాన, యువత పక్షాన కేంద్ర ప్రభుత్వం. రైట్, రామూర్తి గారు చెప్పండి. అంటే ఇప్పుడు ఈ పరిణామాల వల్ల రాబోయే ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపించుతుంది? విద్యా రాజకీయంలో దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అండ్ దీనికి పర్మనెంట్ ఫుల్ స్టాప్ అనేది ఏంటిది? మీ 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 స్టాండ్ ఏంటి? మీ సమస్యలు వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా యువత ప్రశ్నిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే సీజే ఏదైతే సూర్యకాంత్ గారు మాట్లాడిన తర్వాత, దెర్ ఆర్ యంగ్స్టర్స్ లైక్ కోక్రోచెస్, దే డోంట్ గెట్ ఎనీ ఎంప్లాయ్మెంట్, some became media, some became social media, some became RTA activist అని చెప్పిన తర్వాత అవమానకరంగా మాట్లాడండి. ఎందుకంటే యూత్ను ఏదైతే కోక్రోచ్లుగా, అదే విధంగా పరాన్న జీవుల్లాగా పోల్చిన తర్వాత దేశంలో ఉన్న యువత అంతా ఏకంగానికి కారణమైండు. అదే విధంగా నిన్న కూడా ఒక ప్రైవేట్ ఫీల్డ్ వేస్తే కూడా ఆయన మాట్లాడిన మాటలు చూడొచ్చు. ఆయన నోటితుల కేరాపట్ రాస్తున్నట్టున్నాడు. ముఖ్యంగా అతను తీసి పక్క పెడితే కొంచెం, ఎందుకంటే బీజేపీ బతికి బట్టగట్టుంటది. ఆయన విషయం వచ్చినప్పుడల్లా మాట్లాడిన మాటలు వాస్తవంగా దేశ యువతను ఆందోళనకరంగా, అదే విధంగా ఉద్యమాల వైపు నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అన్నది నాకు కనబడుతుంది. ఎందుకంటే నాకు వీడియోలు చూసే సమయం లేదు, అక్కడ లాఠీచార్జ్ అనే వీడియోలు చూడమంటే నేను వీడియోలు చూసే సమయం లేదు, మా కోర్టు చాలా బిజీ ఉన్నదని మాట్లాడిన విషయాలు కూడా చూసాం. ఎందుకంటే దేశ భవిష్యత్తే యువత, దేశ భవిష్యత్తే రైతులు. ఇలాంటి రైతుల విషయంలో కూడా 700 మందిని చంపినప్పుడు కూడా పంజాబ్ నుంచి వస్తున్న రైతులను ఢిల్లీ వైపు రాకుండా నడి రోడ్లో బార్డర్స్ ఏర్పాటు చేసి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపింది కూడా చూసాం. ఎప్పుడైనా కూడా ఉద్యమాలను అణచాలని చూస్తే ఖచ్చితంగా ఎక్కువైతాయి, కానీ రాకుండా చూసుకోవాలన్నది ముఖ్యంగా నేను చెప్తున్న అంశం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర అంశాలు కానీ దేశం అంశాలు కానీ 28 రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాలకు వాస్తవం జాతీయవాదం అన్నది వీళ్ళకి లేదు. జాతీయవాదం అంటే ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో ఏదైతే ఎలక్షన్స్ పోయినప్పుడు కానీ ఇతర అంశాలు మాట్లాడినప్పుడు కానీ ఒకే రకంగా మాట్లాడాలి. ఓ రాష్ట్రానికి ఎక్కువ, ఓ రాష్ట్రానికి తక్కువ, ఈ జాతీయవాదం అనబడదు. ముఖ్యంగా ఏంటంటే మేము జాతీయవాదం రుచి చూపెడదాం అనుకున్నాం కాబట్టి 2 అడుగులు నేషనల్ పాలిటిక్స్ లో వేద్దామని టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేసుకొని ముందుకు పోయిన క్రమంలో
ఏ విధంగా బీజేపీ పార్టీ మొత్తం ఇక్కడ లోకల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏకమై కూడా మమ్మలను ఇబ్బంది పెట్టిన కార్యక్రమాలను చూడొచ్చు. అదే విధంగా వీళ్ళు కూడా వివిధ మీడియా సంస్థల్లో బీజేపీ సంబంధించిన అంశాలు కూడా క్లియర్ గా నాయకులు కూడా క్లియర్ చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న బండి సంజయ్ కూడా మేము ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీని మనం తొక్కేయాలంటే కాంగ్రెస్ పార్టీ అదే విధంగా బీజేపీ పార్టీ కలిసి పనిచేయాలనే అంశం కూడా మాట్లాడడం జరిగింది. అదే విధంగా వాళ్ళ కొడుకు విషయంలో కూడా ఏ విధంగా న్యాయం చేసుకునేందుకు చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్క ఎన్ని రోజులు తప్పించుకొని తిరిగింది అన్నది కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ అంశాలు చూసుకుంటే రాష్ట్రంలో మిత్రత్వం అదే విధంగా కేంద్రంలో శత్రుత్వం ప్రవర్తిస్తున్న ఈ తీరును ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, కేంద్రంలో ఏం జరుగుతున్నది, 13 బడ్జెట్లు మొత్తం ఏంటంటే పూర్తి స్థాయి బడ్జెట్లు దాదాపు ఈ 12 సంవత్సరాలుగా చేసిన 13 బడ్జెట్లు పూర్తి స్థాయి బడ్జెట్, అదే విధంగా ఇంకా 3 ఇంట్రీమ్ బడ్జెట్లు మధ్యంతర బడ్జెట్లు మొత్తం కలిసి 16 బడ్జెట్లో తెలంగాణకు ₹1 ఎక్స్ట్రా రాలేదు. సో ఈ విషయంలో యువత ఖచ్చితంగా కొట్లాడాల్సిందే. అదే విధంగా విభజన హామీలు కూడా చాలా వరకు ఏదైతే వీళ్ళు అమలు చేయలేదు, అదే విధంగా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఆ విషయాలు కూడా యువత ఆలోచించాలి. అదే విధంగా జంజీలకు ముఖ్యంగా నేను పిలిపిస్తున్నా ఏంటంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా ఎన్నైనా చెప్పే బీజేపీ పార్టీ నమ్మొద్దు, మత విద్వేషాలు అదే విధంగా కుల విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీ నమ్మొద్దు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కన్నీళ్లు పెట్టించిన కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఏ విధంగా తెలంగాణకు అన్యాయం చేసి 2014 ముందు మేజర్ గా పరిపాలన కాంగ్రెస్ పార్టీ ఈ నేలకు అన్యాయం చేసింది. అదే విధంగా ఇప్పుడు వాళ్ళని కూడా నమ్మొద్దు. ఎందుకంటే నేను క్లియర్ చెప్తున్నా, ఎందుకంటే ఈ 100 హామీలు కూడా చదివి వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ చదివి వినిపిస్తే యువత కొంచెం మేల్కొంటుందన్న ఉద్దేశం. ఎందుకంటే నారాయణపేటలో బీజేపీ ప్రభుత్వం హ్యాండ్లూమ్ మంజూరు చేస్తుంది కేంద్ర మంత్రి అమిత్ షా. అదే విధంగా కాజీపేటలో ఖచ్చితంగా కోచ్ ఫ్యాక్టరీ మంజూరు, కోచ్ ఫ్యాక్టరీగా ఒక తూచ్ ఫ్యాక్టరీ అయింది. అదే విధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిండు. ఆదిలాబాద్ లో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మిస్తాం అమిత్ షా చెప్పిండు. అదే విధంగా తెలంగాణలో కొత్త ఎయిర్పోర్ట్లు నిర్మిస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఒక్క ఎయిర్పోర్ట్ ఇంతవరకు మీరు దేని గురించి మాట్లాడుతున్నా ఇంకా మాట్లాడాలంటే యువతకు చెప్తున్నా ఎందుకంటే మీరు కూడా మాట్లాడాలి. రాజు నేత మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు నేను రావాలంటే 100 సార్లు వస్తుంది. ఎందుకంటే 50 లక్షల కోట్లకు ఒక నిమిషం ఆగండి, 50 లక్షల కోట్లకు సంబంధించిన దేశం యొక్క ఆస్తి యువతకే చెప్తున్నా, జంజీలకే చెప్తున్నా 50 లక్షల కోట్లకు సంబంధించిన ప్రభుత్వ రాజనేత గారు 5-6 కోట్లకే అదానికి అంబానికి అప్పుడు ప్రశ్నించాలి కదా. ముంచినటువంటి పార్టీ ఏదన్నా తెలంగాణ రాష్ట్రంలో లీకేజీలు చేసి 15 పేపర్ లీకేజీలు చేస్తే దాని మీద మాలాంటి వాళ్ళని కొట్లాడితే నన్ను 16 రోజులు జైల్లో పెట్టినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. మీరు కూడా ఈ రోజు యువతకు అన్యాయం పేపర్ లీకేజ్ ఇష్యూ జరిగింది కదా, మీరు నువ్వే ఉన్నావు రాజేష్ కొట్లాడితే జైల్లో పెట్టిరంటే అడ్డం తిడ్డం మాట్లాడితే రామూర్తి అన్న నువ్వు. నేను కొట్లాడి జైలు పోయినా అంటున్నా. కోటి సార్ 1 by 1 మాట్లాడండి, మీ దగ్గరకు వస్తా, మిమ్మల్ని మీకు అవకాశం ఇస్తా. అది కాదు, ఈయన పాట అయినట్టు అవుతా ఎవరు చెప్తున్నారని నాకు అర్థమైతే లేదు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, 1,60,83 ఉద్యోగాలు కృత్రిమ ఉద్యోగాలు చేసి ఉద్యోగాలు రాలేదు నమ్మించారు. 28 రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాల్లో మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన రాజునేత్ గారు మీకు అవకాశం ఇస్తానండి. ఒక్క సెకండ్ ఆగండి, మీ దగ్గరకు వస్తా. రాదా నువ్వు రాసుకో రాదా బాబుని, ఏమైనా తప్పు మాట్లాడితే రాసుకుందని సమానం చెప్పు. నిమ్మలంగా నీకు రాగొస్తుంది కదా లైవ్. నిన్ను తీసుకోకుండా ముందుకు పోతుంది. రామూర్తి గారు కంటిన్యూ చేయండి, మనకి టైం తక్కువ. ఒకటే నిమిషం అండి. నేను 10th పరీక్ష అయితే లీక్ అని చెప్తా వరంగల్లో. అప్పుడు మా ఇక్కడ సిపి ఎవరుండే రంగనాథ్ రెడ్డి హ్యాండ్ గా దొరకబట్టిండు ఒక వ్యక్తిని. ఆయన బండి సంజయ్ క్లియర్ గా A1 గా ఇంక్లూడ్ చేసిండు. ఇక పేపర్ లీకులు చేసినోడు పేపర్ లీక్ గురించి మాట్లాడేందండి. ఇప్పుడు 152 సార్లు 2014 నుంచి ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లో 152 సార్లు పేపర్ లీక్ అయింది. ఆఖరి నీట్ కూడా 3 సార్లు లీక్ అయింది. దరిద్రులు మాట్లాడితే ఎట్లా అండి? ఎస్ మేము దొరకబట్టినాము, మళ్ళీ కూడా చెప్తున్నా, పేపర్ లీక్ తెలంగాణలో దొరకబట్టిందే మా ప్రభుత్వం. నవ్వుడు కాదు, నవ్వుతే నీ పనులే బయటపడితే ఇద్దరు పానం పోతుంది. రాఘుబాయి నువ్వు మాట్లాడేది విను. ఎందుకంటే నిరుద్యోగులకు మేము చేసినాం. ఒక్కటి చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో కాదు మొత్తం దేశవ్యాప్తంగా తీసుకుంటే 2014 నుంచి ఇప్పటి వరకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం. ఒక్కరి ఆగండి, ఆగుబాయి
అరే కూల్తుంది భయ్, నీది కూడా కూలింది. మీరు మీ పార్టీ పెట్టి 98 లో పుట్టిన పార్టీ గురించి ఆగు భయ్. రాజునేత్ అరే గారు ఏం ఒకసారి మాట్లాడింది? ఆగండి, మీకు ఇస్తా అవకాశం ఆగండి ఇస్తా, భయ్. మీకు నా ఇస్తానండి. ప్రభుత్వం ఎందుకు కూలేదు చెప్తే ఆగరాదు భయ్. నేను అడుగుతున్నా, 98 లో పుట్టిన మీ పార్టీ దాని తర్వాత వచ్చిన 84 ఎలక్షన్ లో 2 సీట్లు దేశవ్యాప్తంగా. ఇక దాదాపు మళ్ళీ వాజ్పేయి పుట్టేదాకా, వాజ్పేయి రాజకీయ వచ్చేదాకా మీకు దశాబ్దాలుగా రాలేదు. దాని తర్వాత మళ్ళీ మోడీతో 3వ సారి నడుస్తుంది. మళ్ళీ మీది కూడా కూలిపోతుంది, ఎవరినైనా కూలుతుంది. అరే ఏం మాట్లాడుతున్నాడు? అరే ఏం రామూర్తి గారు ఒక సెకండ్ తట్టుకోలేవు? అండి, చెప్తున్నా. రామూర్తి గారు ఒక నువ్వు సెకండ్ ఆగండి. తట్టుకోలేవు. రామూర్తి నువ్వు గారు ఒక సెకండ్ తట్టుకోలేవు. ఆగండి. రాజునేత్ గారు ఒక సెకండ్, రామూర్తి గారు ఒక సెకండ్, ఒక సెకండ్ ఆగండి. రాజునేత ఒక్క నిమిషం ఆగండి. రాజునేత ఏం మాట్లాడతావు మాట్లాడమని, పావుగంట మాట్లాడు. ఏం మాట్లాడుతుంది? పేపర్ లీక్ మీద ఈయన లేడా? పేపర్ లీక్ లో రైట్ సార్, మీరిద్దరు ఒక సెకండ్ ఆగండి, మీరిద్దరు ఒక సెకండ్. రామూర్తి గారు ఒక సెకండ్ ఆగండి, ఒక సెకండ్. రామూర్తి గారు ఒక సెకండ్, ఒక సెకండ్. రామూర్తి గారు ఒక సెకండ్, ఒక సెకండ్. రాజునేత్ గారు ఒక సెకండ్, మీరిద్దరు ఆగండి, ఒక్క సెకండ్ మీరిద్దరు ఆగండి. శ్యామ్ ప్రసాద్ గారు చెప్పండి. సో విద్యా వ్యవస్థను బీజేపీ ఆర్ఎస్ఎస్ భ్రష్టు పట్టించారని రాహుల్ గాంధీ అంటున్నారు. మరి మీ దగ్గర దీనికి ఉన్న సమాధానం ఏంటి? ఆరోపణలు ప్రత్యారోపణలు కాసేపు పక్కన పెడితే ఏది జరిగినప్పటికీ కూడా తప్పు జరిగింది. మళ్ళా తప్పు పునరావృతం కాకుండా ఎవరున్నప్పటికీ కూడా ఒక బాధ్యతాయుతంగా ఈరోజు ఎంతో మంది దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కాబట్టి దీనిపైన రాజకీయం చేయకుండా ఈరోజు కఠిన చర్యలే తీసుకునేది కాకుండా బలమైన చట్టాలు, అదే విధంగా సాంకేతికమైనటువంటి భద్రత, పారదర్శకమైనటువంటి భద్రత 3 కలిపి ఈరోజు పేపర్ లీకేజ్ ఎక్కడ కాకుండా చూసుకునే విధంగా ఒక బలమైన చట్టం తీసుకురావాల్సి ఉంది. పేపర్ లీకేజ్ ని దేశద్రోహం కింద అంత సమానంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే దేశద్రోహం అంత కాకపోయినప్పటికీ కూడా అంతే తీవ్రమైన నేరంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించేటటువంటి పరిస్థితులు ఈ రోజు వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో బయటికి రాకుండా ఉండే విధంగా వాళ్ళకు ఉరిశిక్షలు లాంటివి ఏర్పాటు చేసేటట్లు చట్టం తీసుకురావాలి. అదే విధంగా జైలుతో పాటు భారీ జరిమానాలు కూడా విధిస్తే వాళ్ళు ఇంకొకసారి ఇలాంటి తప్పులు చేయకుండా అవుతారు. అదే విధంగా పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీలు కానీ లైవ్ యాక్షన్లు జరిగేటట్లుగా ఉండాలి. ఆ యొక్క లీకేజ్ దారులకు ఎవరైనా విద్యార్థులు సహకరిస్తే వారిపైన కొన్ని సంవత్సరాలు వాళ్ళ యొక్క నీటుకు అర్హులు కాకుండా కూడా వాళ్ళని తప్పించాలి. అదే విధంగా పారదర్శకతతో నిర్వహించాలి. అంటే ఒకే రకమైనటువంటి పరిస్థితిలో కాకుండా ఈరోజు బయోమెట్రిక్ విధానాన్ని ధృవీకరించిన తర్వాతనే వాళ్ళను హాల్లోకి పంపించే విధంగా, అందులో లోటుపాట్లు జరగకుండా, సరే ప్రభుత్వం అంటే పెద్ద యంత్రాంగం ఉంటుంది, అన్ని ప్రభుత్వం అంటే అనేకమైనటువంటి చిక్కుముళ్ళు ఉంటాయి, అన్ని చేయాల్సినటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక ప్రముఖమైనటువంటి పాత్ర వహించాల్సి ఉంటుంది. లీకుకు సహకరించినటువంటి విద్యార్థుల పైన కూడా శిక్షలు వేయాలి. కాబట్టి ఈ రోజు ఏది జరిగినప్పటికీ కూడా, ఏది ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ మేల్కొన్నారు. ఎవరు ఆరోపణలు చేస్తున్నారు, ఎవరు ప్రత్యారోపణలు చేస్తున్నారు, ఎవరి పోరాటంలో నిజం ఉంది అని ఈ రోజు విద్యార్థులు అంత పిచ్చోళ్ళు కాదు. ఎవరో అమెరికాలో స్థాపించినటువంటి పార్టీ పోరాటం చేస్తే దానికి పోయి దేశంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్, యావత్ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ రోజు సపోర్ట్ చేయడం జరిగింది. ఏది చేసినప్పటికీ కూడా విద్యార్థుల పక్షం, విద్యార్థుల లోకం వైపు ఉంటారు. అది ఎక్కడైనా కూడా సహజం. ప్రభుత్వం తప్పు చేస్తే ఏమంటారు, ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తారు. అందరూ రాజకీయ లాభం జరుగుతుంటే ఎవరైనా చూసుకుంటారు. బయటికి చెప్పేదేమో మేము ఎలాంటి లాభం కోసం కాదు, కేవలం విద్యార్థుల మీద ప్రేమ అని. కాకపోతే ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి, ఆ దానికి చివరి వరకు నిలబడాలి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ చివరి వరకు విద్యార్థుల తరపున ఉన్నారు. ప్రతిరోజు ఈరోజు మనం గత కొన్ని సంవత్సరాలుగా ధర్నా చౌక్ ని ఎత్తేసినటువంటి పరిస్థితి. అదే ధర్నా చౌక్ లో ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ధర్నా చేసుకునే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉంది. గతంలో అనేకమైనటువంటి అరెస్టులు, ఉద్యోగాలు అడిగితే విద్యార్థుల పైన లాఠీ చార్జీలు, నిరుద్యోగుల సభ పెట్టుకుంటే నిరుద్యోగ సభలకు పర్మిషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను అరెస్ట్ చేయడం, అదే విధంగా నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం, ఇట్లా అనేకమైనటువంటి ప్రతి పర్మిషన్ కూడా కోర్టుకు పోయి తెచ్చుకునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉండే. సరే, అదేవిధంగా శ్యామ్ గారు, సిజేపీ ఏమో మేము అడిగిన 3 డిమాండ్లు కేంద్రం నెరవేర్చింది, ఒప్పుకుంది, అంగీకరించిందని సిజేపీ అంటుంటే, ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో ఒక్క డిమాండే నెరవేర్చారు అని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం ఉందంటారు ఇందులో? బీజేపీ పార్టీ డిమాండ్లు కేవలం నీట్ పరీక్ష మీద, అక్కడ జరిగినటువంటి దాని మీద వాళ్ళ పోరాటం ఒక భాగం. దేశ ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా బలమైన చట్టాన్ని తీసుకురావాలి, చట్టంలో మార్పులు తీసుకురావాలి, కఠినమైనటువంటి శిక్షలు ఉండాలి. భయపడడానికి ఈరోజు మనం నక్సలైట్లను కానీ, ఉగ్రవాదులను కానీ ఏ విధంగా ఏరిపారేసి పుల్వామా లాంటి వాళ్ళపైన సర్జికల్ స్ట్రైక్ ఏ విధంగా చేసిండ్రో
ఇలాంటి పేపర్ లీకేజ్ దారులపైన కూడా సర్జికల్ స్ట్రైక్ చేయాలని రాహుల్ గాంధీ గారు ఈరోజు డిమాండ్ చేసింది. రాహుల్ గాంధీ గారు ఎక్కడ కూడా రాజకీయం కోసం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడి వాళ్ళ యొక్క విద్యార్థుల పైన లాఠీ చార్జ్ జరిగితే దాన్ని మనం చలి కాచుకోవాలి, రాజకీయం చేయాలనేది రాహుల్ గాంధీ గారి యొక్క ఉద్దేశం కాదు. రాహుల్ గాంధీ గారు నిజంగా అట్లా రాజకీయం చేయాలి, ప్రధాని కావాలని అనుకుంటే 2004లోనే రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యేటటువంటి అవకాశం ఉండే. ఆ రోజు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఒక త్యాగ గుణంతో మన్మోహన్ సింగ్ గారిని ప్రధాని చేసినటువంటి ఒక పరిస్థితి. రెండోసారి కూడా రాహుల్ గాంధీ గారిని కనీసం మంత్రివర్గంలో ఉండమంటే కూడా రాహుల్ గాంధీ గారు నాకు పదవులొద్దు, ప్రజలే ముఖ్యము, మీరు తెచ్చినటువంటి ప్రభుత్వానికి మీరే ప్రధానిగా ఉండాలని చెప్పినటువంటి గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఈరోజు ప్రధాని పదవి వాళ్ళు చూడని పదవి కాదు, చెయ్యని పదవి కాదండి. ఆయన పుట్టుకతోనే పదవిలో పుట్టినటువంటి ఒక పరిస్థితి. వాళ్ళ తాత దగ్గర నుంచి వాళ్ళ నాన్న దగ్గర వరకు, వాళ్ళ అమ్మ దగ్గర వరకు అనేకమైనటువంటి పదవులు చూసినటువంటి ఒక వ్యక్తి. ఈరోజు ఎవరైనా కూడా ఈరోజు రాష్ట్రాలలో మనం చూస్తున్నాం, తండ్రులు ఉన్నప్పుడే తండ్రులు పోకుండా మేము ముఖ్యమంత్రులు కావాలని చెప్పుకునేటటువంటి పరిస్థితిలో కూడా ఆ రోజు తల్లి ప్రధాని చేసేటటువంటి తల్లి ప్రధాని అయ్యేటటువంటి అవకాశం ఉన్నా కొడుకును మంత్రిని చేసేటటువంటి త్యాగం చేసినటువంటి గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైట్ మధుసూదన్ గారు, ఇది రాజకీయంగా ఒకరికొకరు దుమ్మెత్తి పోసుకునేటువంటి సందర్భం కాదండి. ఒక కాంగ్రెస్ పార్టీ దేశానికి ఒక దిశానిర్దేశం చేసింది. యువత ఎడ్యుకేషన్ వ్యవస్థ మీద ప్రభుత్వాలు ఏ విధంగా ఉండాలనే ఆలోచనతో వాళ్ళ బ్రహ్మాండంగా మెసేజ్ పెట్టినాయి. ఇవాళ పార్లమెంట్ లో చర్చ జరగాలి. ఇవాళ 5 అంశాల మీద బిల్లులు పెట్టేటువంటి క్రమంలో లేని అంశం ఇవాళ విద్యా వ్యవస్థ మీద చర్చ చేపట్టాలనేటువంటి విధంగా కొత్త అంశాలను తీసుకొచ్చింది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. దాని మీద వల్ల రాహుల్ గాంధీ ప్రతిపక్ష పార్టీ నేతగా పార్లమెంట్ లో ఒక ప్రజాస్వామ్యయుతంగా ఒక పాజిటివ్ థింకింగ్ తోటి ఈ దేశంలో సమూలమైనటువంటి మార్పులు జరిగే విధంగా రాహుల్ గాంధీ ప్రవర్తించారు. ఎట్ ది సేమ్ టైం భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే 2 అంశాలు మిగిలిన అంశాల పట్ల కూడా సరైన రీతిగా స్పందించే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అట్లనే ఇవాళ మిత్రుడు అంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యువతకు అనుకూలంగా ఉన్నారు, యువత పక్షాన ఉన్నటువంటి చెప్తున్న విషయం ఏదైతున్నదో ఆయన చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా ఇవాళ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలి. అంటే రాహుల్ గాంధీని నమ్మాలి అని అంటే ఇవాళ ఆందోళన జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రధాని ఇంటి ముందు కూర్చొని ధర్నా చేసిండు, సరే వాళ్ళకి మద్దతుగా పలికిందనే ఆలోచనలో మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ అయితే సార్ టైం లేదు, ఫైనల్ గా క్వశ్చన్ అంటే రాజకీయ విమర్శలు ఒకవైపు, మోహన్ భగవత్ గారు వ్యాఖ్యలు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇవాళ భోజనాలలో పురుగులు కావచ్చు, మన ఐఐటీలో విద్యార్థులు అస్వస్థతకు గురవడం కావచ్చు, వీటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఆలోచన చేస్తే రాష్ట్రంలో బాగుంటది. కాబట్టి బీజేపీ మీద కాంగ్రెస్ మీద టీఆర్ఎస్ ఇట్లా విమర్శలు కాదు. విద్యార్థులు ఈ దేశానికి భవిష్యత్తు, వాళ్ళ రేపటి భవిష్యత్ పౌరులు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకొచ్చే అంశాలు ఏవైతున్నాయో ఇవాళ నీ అంశం నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయలేదా, నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయలేదా కాకుండా ఇవాళ పార్లమెంట్ లో చర్చకు అవకాశం వచ్చింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాన్ని సద్వినియోగపరుచుకొని సభను సజావంతంగా జరిపించి కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ యువతకు ఏం చేస్తారనేది ఉమ్మడిగా వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా మేము ఇది చేస్తున్నామని చెప్పి గర్వంగా రాహుల్ గాంధీ ఇవాళ మేము తెలంగాణలో ఈ విధంగా విద్యార్థులకు అండగా నిలబడడం, ఫీజు రియంబర్స్మెంట్ ఇష్టం, సభలో మాట్లాడితే చాలా అద్భుతంగా ఉంటుంది. రాజునేత్ గారు, విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? బాధ్యులైన పోలీసులపై విచారణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా? దీనిపై మీరు ఫైనల్గా ఇచ్చే కన్క్లూజన్ ఏంటి సార్? మనకు టైం లేదు, షార్ట్ కట్ లో. సార్ ఇప్పుడు నేను ఒక్కటే ఈ సందర్భంగా చెప్తున్నా, ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆయన సొంత రాష్ట్రంలో గతంలో విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు ఇదే పేపర్ లీక్ అంశంలో అతి పెద్ద సంఖ్యలో ఈరోజు ఆ రాష్ట్రంలో భారీ నిరసన కార్యక్రమాలకు నాయకత్వం వహించి ఈరోజు కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. ఆ విద్యార్థుల యొక్క కన్నీళ్లు, బాధలు, కష్టాలు, కడగన్లు, వాళ్ళ యొక్క ఆవేదన, మనోవేదన అంతా కూడా అర్థం చేసుకొని ఈరోజు విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిండు. కాబట్టి ఆయనకు అన్ని విషయాలు తెలుసు. ఒకటి, రెండోసారి దేశంలో గతంలో ఎన్నో రాష్ట్రాలలో తర్వాత జాతీయ స్థాయిలో పేపర్ లీకేజ్ ఘటనలు ఎన్నో జరిగిన యూపీఏ హయాంలో కూడా. కానీ ఏనాడు కూడా బాధ్యత వహించి ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, విద్యాశాఖ మంత్రులు కానీ, యూపీఏ హయాంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ, యూపీఏ హయాంలో ఉన్నటువంటి మా విద్యాశాఖ మంత్రి కానీ ఎవ్వరు కూడా రాజీనామా చేయలేదు సార్. ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే యువత ఆకాంక్షలను
అర్థం చేసుకున్నది, యువత పక్షాన నిలబడ్డది. కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ పేపర్ లీకేజ్ ఘటన మీద స్పందించి ఈ యువత పక్షాన నిలబడ్డది కాబట్టి రాజీనామా చేయడం జరిగింది. ఒకటి. రెండోది, ఈ రోజు మీరు లాఠీ చార్జ్ జరిగిందని అడుగుతున్నారు. పార్లమెంటు మీద కొంతమంది అసాంఘిక శక్తులు వీళ్ళ పక్షాన చేరి, విద్యార్థుల పక్షాన చేరి పార్లమెంటు మీద రాళ్ల దాడి రైట్ రామూర్తి గారు మీరు ఫైనల్ గా కన్క్లూజన్ ఇచ్చేయండి. రామూర్తి గారు, రాజనాథ్ గారు ఒక్క సెకండ్ ఏం అవసరం లేదు, ఇక మీరు అయిపోయింది, ఇక మీ పని అయిపోయింది. నేను ఏమంటున్నా, ఇప్పుడు అభిజిత్ ఇంతకుముందు స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ₹1 నష్టపరిహారంతో పాటు లాఠీ చార్జ్ చేసిన పోలీస్ ఆఫీసర్లపై కఠినంగా చర్యలు తీసుకోవాలన్న అంశంలో కేంద్రంతో వీళ్ళకి సంబంధించిన మంత్రులు కూడా చర్చకు పోయిందంట. దానిలో ఒప్పుకున్నారని తెలిసింది నాకు. సో ఈయన ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఇక ఏదో ఇక వాళ్ళు అడికొచ్చిన వాళ్ళు వీళ్ళని ఈయన మాట్లాడుతున్నాడు. వాళ్ళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా చెప్తున్నది, ఇక తప్పు ఒప్పుకున్నది, లెంపలేసుకున్నది, ఇంకోసారి చేయమని వాస్తవంగా విద్యార్థుల కాళ్ళ మీద పడేంత పరిస్థితి చేసింది అన్నది అక్కడ జరిగిన అంశాలు. ఈడికొచ్చి బీజేపీ నాయకుడు ఇంకా కూడా పాత పచ్చడే నూరి పెడతా అంటే ఎవడు వినే పరిస్థితి లేదు. ఎందుకంటే కాలం మారింది, రాజకీయాలు కూడా మారుతున్నాయి. ఇంత ఫాస్ట్ గా ఆలోచిస్తున్నారు యువత అన్నది, జెన్జీలతో పెట్టుకుంటే ఏమైతున్నది ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది. పరిపాలనలో దృష్టి పెట్టి, ఎందుకంటే ఇక పేపర్ లీకులు కానీ ఇతర అంశాలు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలని కోరుతున్నా తప్ప ఇంకేం లేదు. రైట్ థ్యాంక్ యూ అండి. రైట్, ఇవాళ డిబేట్లో పాల్గొంటే బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారికి, అలాగే అనలిస్ట్ మధుసూదన్ రావు గారికి, అలాగే కాంగ్రెస్ నాయకులు శ్యామ్ ప్రసాద్ గారికి అండ్ బీజేపీ నాయకులు రాజసునేత గారికి ధన్యవాదాలు సార్ డిబేట్లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బిగ్ టాక్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.